హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాయి చంద్ర, కన్సల్టెంట్ నీ అండ్ షోల్డర్ సర్జన్. సో ఈ వీడియోలో మనం హిప్ పెయిన్ గురించి మాట్లాడుకుందాము. తుంటి పెయిన్ ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి అని. ఈ మధ్య పోస్ట్ కోవిడ్ తర్వాత ఈ హిప్ పెయిన్ అనేవి చాలా ఎక్కువైపోయినాయండి. పోస్ట్ కోవిడ్ తర్వాత మామూలుగా ఏంటంటే నా ఓపీలో నేను నెలకు 1-2 చూసేవాడిని హిప్ ఏవియన్ పేషెంట్స్ని. అవస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ అంటారు. ఇప్పుడు యావరేజ్గా వారానికి 1-2 వస్తున్నారు హిప్ ఏవియన్తో. సో ఏవిఎన్ అంటే ఏంటంటే అవస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ జాయింట్ అనమాట. అంటే మొక్కకి నీళ్ళు ఎట్లా అవసరమో ప్రతి ఎముకకి కూడా, ప్రతి బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి కూడా బ్లడ్ అనేది అవసరం, బ్లడ్ సప్లై అనేది అవసరం, రక్తం అనేది వెళ్ళాలి. అట్లాగే తుంటికి కూడా, హిప్ జాయింట్కి కూడా రక్తం అనేది వెళ్ళాలి. ఓకేనండి. సో ఈ బ్లడ్ సప్లై అనేది ఎప్పుడైతే తగ్గిపోతుందో, బ్లడ్ సప్లై అనేది ఎప్పుడైతే కాంప్రమైజ్ అయిపోతుందో, ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో అప్పుడు ఈ ఫీమర్ హెడ్ అనేది కొలాప్స్ అవుతుంది. ఓకేనండి. సో ఎప్పుడెప్పుడు అవుతుంది, కారణాలు ఏంటి అంటే యూజువల్గా ఇంతకుముందు ఏంటంటే ఇడియోపతిక్ కాజెస్ అనేవి ఎక్కువ ఉండేవి. అంటే మనం కారణం తెలియదు. పేషెంట్ సార్ నాకు స్మోకింగ్ లేదు, ఆల్కహాల్ లేదు, నాకు ఏం బ్యాడ్ హ్యాబిట్స్ లేవు సార్, అయినా నాకు ఎందుకు వచ్చింది సార్ ఏవిఎన్ అంటే, యూజువల్గా ఇంతకుముందు ప్రీ కోవిడ్ అప్పుడు ఇడియోపతిక్ కేసెస్ యూస్ టు బి మోర్, అవి ఎక్కువ ఉండేవి. ఇప్పుడు పోస్ట్ కోవిడ్ ఏమైందంటే 2020 తర్వాత, 2021 తర్వాత ఏమవుతుందంటే, పోస్ట్ కోవిడ్ తర్వాత ఈ స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ కానివ్వండి, మనం కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ కానివ్వండి, ఇంజెక్షన్స్ కానివ్వండి, వాటెవర్ ఆ పేషెంట్ని బతికించడానికి మనం ఇచ్చిన మెడిసిన్స్, ఈ స్టెరాయిడ్ యూజ్ వల్ల ఈ ఏవిఎన్ అనేది ఎక్కువైపోయింది. ఓకేనా. చాలా ఇన్సిడెంట్స్ ఎక్కువ ఉందన్నమాట జనరల్ పాపులేషన్లో. వాళ్ళు ఏంటంటే నడుము నొప్పి అనుకుంటూ ఉంటారు. అందరికీ తుంటి రీజియన్లో రావాలనేం లేదు. కొంతమందికి నడుము నొప్పి టైప్లో ప్రజెంట్ అవ్వచ్చు, కొంతమందికి అప్పర్ థై లాటరల్ ఆస్పెక్ట్లో అది ఒక చిన్న డిస్కంఫర్ట్ లాగా ప్రజెంట్ అవ్వచ్చు. సో హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ ఉండాలి. ఇమీడియట్గా డాక్టర్ గారిని, దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే యూజువల్గా ఎక్స్రేలో నార్మల్గా ఉంటుంది. ఎర్లీ స్టేజెస్లో ఎక్స్రే విల్ బి నార్మల్ అనమాట. సో అన్లెస్ వీ హ్యావ్ హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్, తర్వాత పేషెంట్కి మూమెంట్స్ ఇబ్బందిగా ఉన్నాయి, ఈ కాలు తీసి ఇలా వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, ఇటు మూవ్ చేయడానికి ఇబ్బందిగా ఉంది తుంటి అంటే, అప్పుడు మనకు డౌట్ వస్తుంది. ఓకేనా. సో ఇందాక అనుకున్నట్టు కోవిడ్ స్టెరాయిడ్ ఇంటేక్, స్టెరాయిడ్ దీనివల్ల ఎక్కువ వస్తుందండి. ఇక తర్వాత కారణాలు ఏంటి ఏవియన్ హిప్ జాయింట్ రావడానికంటే, ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో, ఆల్కహాల్ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటుంటారో వాళ్ళలో ఈ ఏవియన్ అనేది మనం చూస్తూ ఉంటాము. అలాగే సికిల్ సెల్ అనీమియా అని చెప్పేసి, సికిల్ సెల్ డిసీజ్ అంటారు వాళ్ళల్లో. అలాగే ఇంతకుముందు ఎప్పుడైనా పాత ఫ్రాక్చర్స్ ఏమన్నా ఉన్నా, హిప్ జాయింట్ ఫ్రాక్చర్స్ ఏమన్నా ఉన్నా, హిప్ కనుక డిస్లొకేషన్ ఏమన్నా అయినా, బాలు సాకెట్ కదండి, ఇది బంతి, ఒకటి గిన్నె, హిప్ ఇది ఫీమర్ హెడ్ అనేది బంతిలాగా ఉంటుంది, ఇదేమో గిన్నె మాదిరి ఉంటుంది. సో ఏదైనా కార్ యాక్సిడెంట్ కానీ, ఏదైనా రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇది ఇట్లా డిస్లొకేట్ అయింది అనుకోండి, అప్పుడు బ్లడ్ సప్లై అనేది డ్యామేజ్ అవుతుంది. వాళ్ళకు కూడా ఫ్యూచర్లో ఈ ఏవిఎన్ అనేది రావచ్చు, అవస్కులర్ నెక్రోసిస్ అనేది రావచ్చు. ఓకేనా. సో ఒకసారి మళ్ళీ కారణాల గురించి మాట్లాడుకుందంటే, స్టెరాయిడ్ ఇంటేక్, తర్వాత ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో, తర్వాత ఏదైనా పాత ఫ్రాక్చర్లు కానీ, డిస్లొకేషన్స్ కానీ ఇలాగ ఏమైనా ఉన్నా, లేదా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా, లేదన్నా ఇడియోపతిక్ సికిల్ సెల్ అనుకున్నాం కదా ఇందాక, సికిల్ సెల్ డిసీజ్, ఎనీ ప్రాబ్లం, ఎనీ సార్ట్ ఆఫ్ thing which is damaging the blood supply to the head of the femur. Head of the femur ki blood supply damage చేసే ఏదైనా కానీ it can lead to avascular necrosis of the femur. సో కారణాల గురించి చెప్పుకున్నాం, సిమ్టమ్స్ గురించి చెప్పుకున్నాం. నొప్పి ఉండొచ్చు తుంటి దగ్గర, వాళ్ళ కొంతమందికి నడుము దగ్గర ఉండొచ్చు, ఇట్లా తుంటి కదల్చడానికి ఇబ్బందిగా ఉండొచ్చు, వాళ్ళ నడక మారచ్చు, గెయిట్ అంటారు, GAIT గెయిట్, నడిచే విధానం మారచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఓకేనా. వాళ్ళు కుంటచ్చు కూడా ఒక్కొక్కసారి. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందామంటే, ఫస్ట్ కనుక ఎర్లీగా డాక్టర్ గారి దగ్గరికి ముందే కనుక సంప్రదిస్తే సింపుల్ ప్రొసీజర్, కోర్ డీకంప్రెషన్ అంటారు, ఆ సింపుల్ ప్రొసీజర్ చేస్తే సరిపోతుంది. మీరు కనుక లేట్గా వచ్చారనుకోండి, కోర్ డీకంప్రెషన్ మనం ఇంకా చేయలేం. ఒకసారి హెడ్ కనుక డ్యామేజ్ అయిపోయింది, ఆ రౌండ్గా ఉన్న హెడ్ కనుక ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయి కొలాప్స్ అయింది అంటే, అప్పుడు ఈ కోర్ డీకంప్రెషన్ వల్ల పెద్దగా యూజ్ ఉండదు అనమాట. ఓకేనా. సో ట్రీట్మెంట్ అనేది మీరు ముందుగా వస్తే సింపుల్ ట్రీట్మెంట్, లేట్గా వచ్చారు, అడ్వాన్స్డ్ స్టేజెస్లో వచ్చారు, ఆల్రెడీ తుంటి జాయింట్ అరుగుతున్నప్పుడు వచ్చారంటే ఇక మనకి కొంచెం టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అనే ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. THR అని అంటూ ఉంటారు. అందుకని ముందుగా డాక్టర్ గారి దగ్గరికి రావడం అనేది చాలా ఇంపార్టెంట్.
దయచేసి తుంటి నొప్పిని అసలు అశ్రద్ధ చేయొద్దు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్. Like and subscribe Eagle Health and Beauty.